ఖమ్మం పట్టణంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆ సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మా అన్న లాంటి తుమ్మల నాయకులు మంత్రులు అయ్యారంటే ఖమ్మం ప్రజల యొక్క ఆశీర్వాదం. మీరు పెద్ద ఎత్తున సీట్లు గెలిపించినారు కాబట్టి ఆ సీట్లు కాంగ్రెస్ అధికారం రావడానికి దోహదపడినాయి. అదే ప్రామిస్, అదే ఆకాంక్ష రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ కోరుకున్నదేంటి? ఈ దేశంలో ఎవరు ఎంత జనం ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అంత ప్రభుత్వ ఫలాలు అందాలి. జిస్కి జితని ఆబాది ఉనికి ఉతనే భాగేదారి. అందులో కారణంగానే పుట్టింది కుల సర్వే నినాదం. రాహుల్ గాంధీ గారు చేతపు నినాదాన్ని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్రంలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు. శాస్త్రీయబద్ధంగా ఎక్కడ లొసుగులు లేకుండా పరిపూర్ణంగా కుల సర్వే చేయగలిగినాం. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్చూచిగా మారింది. కాబట్టి కులం గురించి ఎప్పుడు మాట్లాడిన మోడీ గారు కూడా కుల సర్వేకి ఆదేశించినారు, గజెట్ పెట్టినారు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయం. యావత్ దేశంలో బీసీలకు ఉపయోగపడే విధంగా మారిందని చెప్పడానికి మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా మిత్రులా నేను చెప్పాను, గౌడ కుడితే గౌడ కులపుడిని గర్విస్తున్నాను. నాతో పాటు అన్ని కులాలు దిగాలి. గౌడ కులంతో పాటు వెనుకబడ్డ తరగతున్న అన్ని కులాలు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి. అందుకే తీసుకొచ్చాం 42% రిజర్వేషన్. కామారెడ్డిలో నేనే ప్రవేశపెట్టిన డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడి ఎన్నికలు జరపాలని ఒత్తిడి ఉన్నా, మా సీనన్న ఎన్నికలు జరిపితే ఫండ్స్ వస్తాయని అన్నప్పుడు లేదన్నా మనం రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామన్నప్పుడు అందరూ ఒప్పుకొని ఎన్నికలకు పోస్ట్పోన్ చేసి 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అసెంబ్లీలో 2 బిల్లు పెట్టి, ఒకటి లోకల్ బాడీస్కి, ఒకటి విద్యా ఉపాధి కోసం తీసుకొచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీదన్న మాట సందర్భం మనం చేస్తా ఉన్నాను. దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ధీటుగా కింది స్థాయి వాళ్ళు, కింది కులాలలో బ్రతకాలి, సుఖపడాలనే నినాదం రాహుల్ గాంధీ గారు ఉందో ఆ నినాదాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా అమలు చేస్తా ఉంది. కాబట్టి యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తా ఉంది. యావత్ దేశం తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేస్తున్న కార్యక్రమాల పట్ల చూస్తా ఉంది. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ముందుకు వస్తున్నటువంటి తరుణం ఇది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం అనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ, ముఖ్యంగా బీదవారికి ఫలాలు అందాలి. దానిలో భాగంగానే ఇలా ఇందిరమ్మ ఇళ్ల పథకం 10 ఏళ్ల కాలంలో పోయిన ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉచితంగా మహిళలకు బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట బీదవారికి ఇల్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, రేషన్ కార్డులు వస్తున్న పరిస్థితి. నేను చెప్పడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం బీదవాడి బతుకులు బాగుపడాలని. ఆ దశగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. దాంట్లో భాగంగానే అది గౌడ్లు కావచ్చు, పద్మశాలి కావచ్చు, మునురు కాపు కావచ్చు, కుమ్మరి కమ్మరి కావచ్చు, ఏ వెనకబడి కులమైనా కావచ్చు, అన్ని రకాలుగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా వారిని ఆదుకోవాలని ఒక ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో ముందుకు సాగుతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వెనుకబడ్డ తరగతులు, వెనుకబడ్డ జాతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి కూడా సమన్వయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ తపన. ఆ దశగా 18 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించింది. దాంట్లో భాగంగానే ఒక సంక్షేమంలో భాగంగానే ఇలా గౌడ కులస్తుల కోసం కన్వెన్షన్ సెంటర్ కట్టుకుంటా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు లెక్కలు చెప్పారు, ఎవరెంత అని చెప్పారు. నేను అంత లోతుగా పోను, కానీ వచ్చే సంవత్సరం నాటికి పరిపూర్ణంగా ఈ కన్వెన్షన్ సెంటర్ తయారై మళ్ళీ మనం ఇనాగరేషన్ చేసుకునే బాధ్యత బట్టి విక్రమార్క గారిది.